ఇవాళ మనము మహిళల్లో యాక్చువల్‌గా మూత్రం ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయండి. సో, ఇవి ఎందుకొస్తాయి యాక్చువల్‌గా? వస్తే మనకు దాని లక్షణాలు ఎలా ఉంటాయి? దానికి ఏమేం టెస్టులు చేయాలి? దానికి ట్రీట్మెంట్ ఏంటి? ప్లస్ మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా మనం ఏమి ప్రికాషన్స్ తీసుకోవచ్చు? అంటే జాగ్రత్తలు తీసుకోవచ్చు. మనం దాని గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ ఏంటంటే మగవాళ్ళకి, ఆడవాళ్ళకి డిఫరెన్సు మూత్రనాళం అనేది ఏదైతే ఉందో దాన్ని యురెత్రా అని అంటాము. మగవాళ్ళలో ఏంటంటే ఆల్మోస్ట్ 10 ఇంచెస్ ఉంటుంది. అది చాలా పెద్దదనమాట. సో, ఇన్ఫెక్షన్స్ అనేవి జనరల్‌గా అసలు రావన్నమాట. అంటే అంత దూరం పెనిట్రేట్ చేసి బ్యాక్టీరియా వెళ్ళి బ్లాడర్‌లోకి వెళ్ళడం అనేది ఇన్ఫెక్షన్ అనేది రావడం ఆల్మోస్ట్ అరుదండి. అదే ఆడవాళ్ళలో ఏంటంటే 1½ ఇంచే ఉంటుంది. అంటే 4 సెంటీమీటర్సే ఉంటుంది. చాలా చిన్నదనమాట. అందువల్ల తొందరగా ఇన్ఫెక్షన్స్ అనేవి రావడానికి అది ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అంటే బ్యాక్టీరియా చాలా ఫాస్ట్‌గా బాడీలోకి ప్రవేశిస్తాయన్నమాట యురెత్రాలోకి. సో, ఇది మెయిన్ డిఫరెన్స్ అండి మగవాళ్ళకి, ఆడవాళ్ళకి. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే ఆడవాళ్ళకి యురెత్రా అనేది ఆహ్, ఆహ్, వెజైనా దగ్గర క్లోజ్‌గా ఉంటుంది కాబట్టి అక్కడ నార్మల్‌గా కూడా కొన్ని బ్యాక్టీరియా, ఫంగస్ అన్నీ కూడా చుట్టుపక్కల ఉంటాయండి. సో, దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంటుంది ఈజీగా. సో, రెండోది ఏంటంటే వీళ్ళకి రెగ్యులర్‌గా మెన్స్ట్రుయేషన్ పీరియడ్స్ జరుగుతుంటాయి కదా! నెల నెల వీళ్ళకి నెలసరి వస్తుంటుంది కాబట్టి, ఆ పార్ట్ అంతా కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది కాబట్టి, కొంచెం అంటే వెట్ అయిపోతుంది కాబట్టి, ఈ బ్యాక్టీరియాలో కొన్నిసార్లు వెళ్ళి యురెత్రా మీద అటాక్ చేయడము, దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం జరుగుతుంటుంది. ఇవి కాకుండా జనరల్‌గా కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి మనకు ఎందుకు వస్తాయంటే, ఒకటి సరిగ్గా హైజీనిక్‌గా లేకపోతే. చాలామంది క్లీనింగ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండవండి. సో, హైజీనిక్‌గా లేనప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేవి రావచ్చు. ఇంకొకటి ఏంటంటే జనరల్‌గా ఈ పర్టిక్యులర్‌గా ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళు క్లీనింగ్ చేసుకునేటప్పుడు ముందు నుంచి వెనక్కి క్లీన్ చేసుకోవాలి. వెనక నుంచి ముందుకు క్లీన్ చేసుకున్నప్పుడు ఆ బ్యాక్టీరియా అనేవి మళ్ళీ ముందుకొచ్చి మూత్రనాళం అక్కడే ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా హైజీనిక్‌గా ఉండాలి, ఎలా క్లీన్ చేసుకోవాలన్నది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది కాకుండా ఈ కాలం చాలామందికి మనం డయాబెటీస్ చూస్తున్నాం. షుగర్స్ ఎక్కువ మందికి ఉంటున్నాయి. సో, అది ఎప్పుడైతే అన్‌కంట్రోల్డ్‌గా ఉంటుందో మూత్రం ద్వారానే షుగర్ వెళ్తుంది కాబట్టి, సో, ఆటోమేటిక్‌గా ఇన్ఫెక్షన్స్ అనేవి రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే బ్యాక్టీరియాకి గ్లూకోజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫుడ్ అనమాట. సో, దానివల్ల తొందరగా ఇన్ఫెక్షన్స్ అనేవి రావచ్చు. ఇంకొకటి ఏంటంటే జనరల్‌గా ఏంటంటే వీళ్ళకి గర్భసంచి నుంచి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయండి. సో, లైక్ వెజైనైటిస్ అంటాం. అంటే వైట్ డిశ్చార్జ్ అంటారు. ఎక్కువ వెళ్తూ ఉంటారు. సో, దానిలో ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆటోమేటిక్‌గా ఇది పక్కనే ఉన్న మూత్రనాళానికి కూడా వచ్చేస్తుంది ఇమ్మీడియేట్‌గా. సో, దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఇమ్మీడియేట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రిపీటెడ్‌గా రావడం జరుగుతుంది. ఎందుకు అని కారణం చూస్తే మోస్ట్‌లీ గర్భసంచి నుంచి రావడం జరుగుతుంది. ఇంకొక కారణం ఏంటంటే మోషన్ ట్రాక్ కూడా దగ్గరే ఉంటుందండి వీళ్ళకి. సో, మోషన్ ట్రాక్ దగ్గర ఉన్నందువల్ల ఎవరికైనా కానీ మలబద్ధకం ఉంటుందో ఆటోమేటిక్‌గా ఆ బ్యాక్టీరియా అనేవి బయటికి రిలీజ్ అవుతుంటాయి అక్కడ. సో, అక్కడి నుంచి కూడా మోషన్ ట్రాక్ నుంచి కూడా ఈ యూరిన్ ట్రాక్‌లోకి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. సో, చాలామందికి జస్ట్ మలబద్ధకం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా కానీ అంటే ఆడవాళ్ళనే కాదు జనరల్‌గా పెద్దవాళ్ళలో కూడా ఈ మలబద్ధకం అనేది చాలా కామన్‌గా చూస్తుంటాం మనం. దానివల్ల ఏమవుతుందంటే ఆ మోషన్స్ అనేవి వచ్చి మూత్రనాళాన్ని ప్రెస్ చేసేస్తాయి. సో, యూరిన్ ఫ్రీగా రానందువల్ల యూరిన్ మిగిలిపోయి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. పెద్దవాళ్ళు ఉంటారు. అంటే మెన్సెస్ ఆగిపోయిన తర్వాత 40, 50 ఇయర్స్ తర్వాత వీళ్ళని పోస్ట్ మెనోపాజల్ వుమెన్ అంటాం. వీళ్ళల్లో ఏంటంటే ఈస్ట్రోజన్స్ అనేవి కంప్లీట్‌గా చాలా వరకు తగ్గిపోతాయండి. నార్మల్‌గా ఈస్ట్రోజన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే చుట్టుపక్కల గర్భసంచి, తర్వాత యోని ఆ చుట్టుపక్కలంతా కూడా హెల్తీగా ఉంచుతుందనమాట స్కిన్‌ని కూడా. సో, ఎప్పుడైతే ఈ హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయో ఈస్ట్రోజన్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఆ ఏరియా అంతా కూడా డ్రై అయిపోతుందండి. అంటే బాగా దానిలో ఉండాల్సిన తేమంతా పోయేసి డ్రై అయిపోయి అక్కడ చర్మం అంతా పగిలిపోతూ ఉంటుంది. సో, దానివల్ల ఏంటంటే వెజైనైటిస్ అంటాం. ఎట్రోఫిక్ వెజైనైటిస్ అని వస్తుందన్నమాట కండిషన్. సో, దానివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న నార్మల్ బ్యాక్టీరియా కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయి వీళ్ళకి. సో, ఇన్ఫెక్ట్ చేసినందువల్ల ఆటోమేటిక్‌గా వీళ్ళకి వెజైనల్ ఇన్ఫెక్షనే కాకుండా మూత్రనాళం కూడా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో, దీనివల్ల రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడానికి ఆస్కారం ఉందండి. అట్లానే చిన్నవాళ్ళల్లో పర్టిక్యులర్‌గా అంటే గర్ల్స్‌లో ఏంటంటే చిన్న పిల్లల్లో కొంతమందికి వెసైకో ఎరిటిక్ రిఫ్లక్స్ అని చెప్పేసి మూత్రము మనకు నార్మల్‌గా పోస్తే ముందుకు వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళకేమవుతుందంటే కిడ్నీలోకి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. వెసైకో ఎరిటిక్ రిఫ్లక్స్ అంటాము. సో, ఇలాంటి రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ రావడము, జ్వరాలు రావడము, సరిగ్గా తినకపోవడము, గ్రోత్ సరిగ్గా లేకపోవడం ఇలా తెలుస్తుందనమాట మనకు. సో, ఇమ్మీడియేట్‌గా దానికేంటంటే మేము ఒక టెస్ట్ ఉంటుందండి. మిక్చురేటింగ్ సిస్టోఎరిథ్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ఎక్స్‌రే ఉంటుంది. ఆ టెస్ట్ చేసినప్పుడు మనకు ఈ మూత్రం అనేది వెనక్కి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది కిడ్నీలోకి. సో, అలాంటి వాళ్ళకేంటంటే మనం ముందుగానే డిటెక్ట్ చేయగలిగితే వాళ్ళకి లో గ్రేడ్స్ గానీ రిఫ్లక్స్ ఉంటే దాన్ని మేము జనరల్‌గా అబ్జర్వ్ చేస్తాం. 4, 5 ఇయర్స్ వరకు యాంటీబయాటిక్ ప్రొఫిలాక్సిస్‌తో. కొంతమందికి 5 ఇయర్స్ అయినా తగ్గదు. అలాంటి వాళ్ళకేంటంటే వెళ్ళి
చిన్న సర్జరీ ఉంటుందండి, దాన్ని రీఇంప్లాంట్ సర్జరీ అంటాము. అది చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ఆడవాళ్ళందరూ కూడా ఏంటంటే రిపీట్‌గా కానీ ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే మనం ముందు కనుక్కోవాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచి కానీ ఈ రిఫ్లక్స్ అనే డిసీజ్ ఏదైనా ఉందా తెలుసుకోవాలి. రెండోది మూత్రనాళము పర్టిక్యులర్‌గా పోస్ట్ మెనోపాజ్ అంటే మెన్సెస్ ఆగిపోయిన వాళ్ళకి ఏంటంటే మూత్రనాళం కూడా గట్టి పడిపోతుంది. దాన్ని యూరిథ్రల్ స్టెనోసిస్ అంటాం. దానివల్ల కూడా యూరిన్ ఆగిపోయి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఫ్రీక్వెంట్‌గా వస్తుంటుంది. అట్లానే డయాబెటిక్స్‌లో ఏంటంటే యూరిన్ ఒకసారి పోయారు కాబట్టి లోపల ఉండిపోయి దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా దానికి సంబంధించిన టెస్టులు చేసుకొని అల్ట్రాసౌండ్ అంటాము, యూరోఫ్లో అని టెస్టులు ఉంటాయి, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఈ టెస్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకొని రాకుండా కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి. పర్టికులర్‌గా ఆల్ఫా బ్లాకర్స్ అని, తర్వాత కొన్ని క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ కానీ లేదా లో డోస్ ప్రొఫిలాక్సిస్ ఉంటాయి యాంటీబయాటిక్స్. అవి రెగ్యులర్‌గా ఒక 6 మంత్స్, 1 ఇయర్ వాడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.